ఏమి పెరిగిస్తావయ్యా? రాజ టీవీ. రాజ టీవీ అంటే మీరు కొత్త ఛానలా? కొత్త ఛానల్ కాదు, అంటే ఈటీవీ ఉంది, జెమినీ టీవీ ఉంది, ఈటీవీ అభిరుచి ఉంది, ఈటీవీ కామెడీ ఉంది, మా టీవీ ఉంది. ఇన్ని టీవీల్లో మీది రాజ టీవీ కొత్త ఛానల్. రాజ దర్బార్ అంటే మీ ఛానల్ ఎక్కించుకోవాలంటే ఎంత కట్టాలి నెలకి? కాదు, మీ ఛానల్ ఎక్కించుకోవాలంటే అంతే. ఇప్పుడు ఎంత? 3 నెలల ఒక నిమిషమే 300 అట్ట. చాలా అయినా రాజ టీవీ ఇప్పుడు భీముని మందిరం చూసాం కదా, అవునా? అక్కడ లేదు. అయినా నీ తల్లి, మా తల్లి. అది నీ అమ్మ. మీ అనకూడదు, మీ అనలా. మీ అమ్మ, మీ అమ్మ, మా తల్లి. మా తల్లి, మా తల్లి మీ తల్లి కాదు. అది మీ అమ్మ. గాంధారి. అక్కడ ఏమన్నా ఉండవచ్చు, మీ అమ్మ సంతలో ఉండవచ్చు. సంత, అది సంత అక్కడ. అయినా మీ అమ్మ మందిరం దూములు ఎక్కువ కదా, అది నువ్వు ఆ పక్కలా చూడు, నేను ఈ పక్కలా చూసు. ఆ పక్క ఈ పక్క అది ఆ పక్క నువ్వు అంటే వస్తాను. సరే. మాదిగోడ. మీరు అద్దుగోడ. అద్దుగోడ కాక అద్దుగోడ. అద్దుగోడ మాదిగోడ. అద్దుగోడ నేను మాదిగోడ. అదిగోడ నేను మాదిగోడ. నువ్వు మాదిగోడ తెలిసిపోతున్నావా? ఎక్కడ తెలిసిందా? అద్దుగోడ మాదిగోడను. మాదిగోడ. అదిగో మాదిగోడ. అదిగో అదిగో మాదిగోడ. మాదిగోడ. మాదిగోడ కాదు, మా గోడ. గోడ కింద నీడ, నీడ కింద దూడ, అది వేసింది ఇంత పేడ. దూడ కూడా అదిగో అల్లదిగో. ద్రౌపది ఇక్కడే ఉంది. ఇక్కడే ఆయన గొర్రెని సంకలో పెట్టుకొని గుర్రు గుర్రు నా ఎట్లా కూడా అదే. ఇప్పుడు ఇంతవరకు మనం అద్దుగోడ మాదిగోడ. అందుకు ఇక్కడే మీ తల్లి గాంధారి మందిరం ఉన్నది, ఇక్కడే ఉన్నది కాబట్టి అన్నగారు ఏం చెప్పారు? పెద్దవాడి భార్య వదిలి తల్లితో సమానంగా భావించి సభాముఖులందరూ చూస్తున్నా సవిస్తారం వినవించి ద్రౌపది చిత్ర సభాముఖం చేస్తున్నారు అన్నారు. అవును, ఆ మర్యాదగా మాట్లాడు. నేను మాట్లాడతా, నువ్వు విశ్వాసం తీసుకో. ఎగరా లోపలికి ఏమన్నా ఉందా నీకు? నీకేమన్నా ఉందా? లోపలికి పో అంటే ఇంత బులకాయ ఎప్పుడు వచ్చినా, నిన్న చిన్న పిల్లకాయ ఎప్పుడు వచ్చినా, ఇంత మంచి మళ్ళీ పడతాను మా అమ్మ ఇబ్బంది పడతా. లోపలికి పోవాలంటే తలకాయ పడుతుంది. నువ్వు అమ్మంటివే చిత్ర సభామంటం లేరా? ఓ మా రాజు మా అన్నత పెంచవచ్చురా. అంటే లోన్కి లోపలికి లోన్ లేదా? సరే సరే అయితే పిలిచినప్పుడే పైత్యమా పైత్యమా టాటా see you goodbye. Goodbye. కుర్చమల బయలుదేరే ముందుగా అన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను. పెద్దవాడి భార్య వదిలి తల్లితో సమానంగా భావించి నమస్కరించి వచ్చి సవిస్తారాన్ని నిలిచి అన్నగారి ఆజ్ఞ ప్రకారముగా ద్రౌపది చిత్ర సభావనం నచ్చాలి. ముందుగా
ఈపును కొద్దే ఇప్పుడు గుర్తు కాదు ఈపును కొద్దేస్తే నా కాతులు వస్తాయి. నోట్లో వచ్చినట్టు మాటలు నువ్వే కదా ఇప్పుడు గుద్దాం ఇప్పుడు గుద్దా ఈపును గుద్దే ఈపును గుద్ది ఇప్పుడు గుద్దని చెప్పు కొట్టదని చెప్పు వెనకాల కొట్టదు కొడితే వాతలు పడతాయని చెప్పు వాతలా అయితే మొన్న నా పిల్ల మాటలు చెప్పలేదు మన డ్రామాకు పెట్టినా ఈ మాదిరినే ఈపును కొట్టాడు ఈపును కొడుతుగా కొట్టిన తర్వాత రేయంత డ్రామా ఆడుకోబోతున్నా ఇంటికాడి పిల్లలకు నా పిల్ల ఏమండి అన్న ఎవరిని నిన్న అంటే నా పిల్ల ఏమైంది ఏమండి అట్లా ఏమే అంటే సరే అని చెప్పి ఏమంటే ఎంత డ్రామా ఆడుకొని వచ్చినా కదా నీకు ఒళ్ళంతా నొప్పులు అది నొప్పులు అట్లా అని చెప్పినది ఉడికి నీళ్ళు కాయ పెడతాను పోసుకోండి అని చెప్పిన బాత్రూమ్ లో పెడతానని సరే బా నా పిల్లలకి ఏం ప్రేమ వచ్చేసింది నా మీద అని చెప్పి నేను ఉడికి నీళ్ళు కాయ పెట్టేసాను బాత్రూమ్ లో పెట్టింది బాత్రూమ్ లో పెట్టాను నేను మొత్తం బట్టలు తీసేసాను బాత్రూమ్ లోకి నీళ్ళు పోసుకున్నాను చెప్పేదానికి కొలకలనా సంతోషం అయిపోతుంది నా పిల్ల ఉడికి నీళ్ళు కాబట్టి నాకు కోసుకోంది కదా అందుకని బాత్రూమ్ లో పెట్టి ఏం ప్రేమ వచ్చేసింది బాగా సంతోషం అయిపోతుంది మళ్ళా పోసుకున్నా ముందు పక్క అంతా దుద్దుకున్నా ఏమే ఎవరినా నడిచేస్త చెయ్య నువ్వేం నా పెళ్ళామా ఏమంటే అంటే నా పెళ్ళాన్ని ఏమే అంటే నా పెళ్ళాన్ని పిలిచేదను ఈపుకు రుద్దు ఈపు రుద్దు దానికి పిలిచినే అది పాశ్యం తెచ్చుకొని వచ్చింది వెనకాల రుద్దుతా ఉన్నది రుద్దుతా ఉంటే నాకు సగ్గించినట్టుంది అప్పుడు కొంచెం తీసి ఏంది దుద్దుతా ఉంటే నా పెళ్ళమ్మ అప్పుడు దుద్దుతా ఉన్నప్పుడు దిగదీసి అప్పుడు చూసేసింది నా పెళ్ళమ్మ నా యాతలు ఈ ఈపు నా వాతలు చూసేసి నా పెళ్ళానికి 2 గాళ్ళలో వస్తా ఉండ ఇంతంత లాము ఆనంద పాష్పాలు సావలేదనే లేక చెట్ల బాధ అయిపోయింది ఆ ఈపును చూసేసి అప్పుడు 2 గంటల ఇంత లాము వచ్చేసి వచ్చిన 2 గంటల వచ్చే నీళ్లు 2 గాల సందన సిర్రని బాస్తుంది నా పక్క పోయే అదే ఏమి బాధ అయిపోయింది నా పెళ్ళానికి అనుకున్నా అప్పుడు ఏమి రెట్టి 2 గాలు ఏంది ఆనంద పసుపాలు కదా నీళ్ళు నీళ్ళు ఇంటికి వస్తాయి చెట్టు వేరు అవునా కాదు నేను ఈ నీళ్ళు 7 దిగబడి ఇటు జారిపడి ఇట్లా వచ్చేసి కళ్ళల్లో నీళ్ళు కాలుస్తుంది అట్లా కదా అప్పుడు ఏం పెట్టి నా పిల్లలకి ఏం బాధ అయిపోయింది అట్లా చెప్పనుకున్నా అప్పుడు ఏమి అని అనుకో ఈపుని వార్తలు చూసేసింది నా పిల్లం ఏడ్స్తా ఉన్నది అందుకని చెప్పి నేను చూసేసిన ఎవరు నిన్ను కొట్టింది వాడిని ముండమాయా నిన్ను కాదు నా పిల్లము సరే నిన్నెవరు కొట్టింది వాడిని ముండమాయా వాడిని దండ కనుక వాడిని ఎగవ చేత పెట్ట వాడిని దిగవ చేత తెలుసా వాడిని బొద్దులా పెట్ట మహారాజా నిన్ను కాదు మహారాజా అట్లా అని చెప్పేసి నా పెళ్ళాము తిడతా ఉంటే మీ దగ్గర నేను పని చేస్తా ఉన్నా కదా నాకే మీ ఉప్పు పులుసు తిన్నోడిని మీ కింద చేసేవాడిని కదా నేను మీ కింద చేసేవాడిని అది పని బాట్లు మీరు చెప్పినట్టు చేసేవాడిని కదా అప్పుడు నా పెళ్ళాము అట్లా అని చెప్పినేసి తిడతా ఉంటే నాకు వచ్చేసింది నా కోపం నాకు వచ్చేసిన నీ అక్క నువ్వెప్పుడు మధ్యలో వస్తుంది అవునా నా కోపం వచ్చేసి నిన్ను తిడతా అంటే నా కోపం రాదా ఈ అక్క నీ తల్లి నన్ను ఈపును గుద్దేసి చంపేస్తే నా పెళ్ళానికి నేను ఒకడే మొగుడు ఒకరుగా 5,000 పెట్టావా ఏమే
ఇట్లా ఈపును గుద్దేసి చంపేస్తే నా పెండానికి నేను ఒకడే మొగుడు ఒకడే ఒకడా తుడిచేసుకోయ్యా తుంపలు పెడితే తుడిచేసుకో కాదు నా పిల్లాడికి నేను ఒకడే ముగ్గురంటే అవును ఈ రేత్రి మనం డ్రామాకి వచ్చేసినాము డ్రామాకి వచ్చినావా యా మహారాజు యా తలుపు తడతా ఉన్నాడు యా తలుపు యా మహారాజు తడతా ఉన్నాడు ఎవరు తడుతుంది నీ పైన కావాలి పెట్టి వచ్చేది ఏమో అంత ఈ పొద్దున్నే పోతే నా పెళ్ళాం ఏమండి బాగా జరిగినా ఆయన డ్రామా ఈ డ్రామా గురించి అడుగుతుంది ఆడ డ్రామా గురించి అట్లా ఆడుతుంది భార్య ఏమో అంత పైనుండేవాడే అంత పైనుండేవాడే పైనుండేవాడు అంటే వాడు ఇంట్లోకి ముగ్గురు దొంగతనాన్ని బయరంట ముగ్గురు దొంగతనాన్ని పేరుకు ఒకరు కడుపుమాని కాడి కావలున్నాడు ఇద్దరు మొత్తం అంతా దోసుకునేసి మూట కట్టుకునేసినారు ఎత్తుకొని ఇల్లు వాకిలు దాటేదానికి దాడుతా ఉన్నారు ఆయనకి కావులుండేవాడు ఎవరన్నా వస్తా ఉన్నారు అని చెప్పి నిక్కి చూసేసినారు చూశారు ఆ ఇంటి వాళ్ళు రెడీగా వస్తా ఉన్నారు వాళ్ళ ఆలు ముగ్గురు వచ్చిర్రా నా కొడుకులారా నిన్నది స్వామి బాలించి మీద వేసుకుంటావు అప్పుడు ఈ కావులుండే వాళ్ళు వచ్చినా నా కొడుకుల్లా అన్యాలకు వీళ్ళు ఏం చేసినారు ఇంట్లోకి దూరేసిను ఆడు మోటారు వారేసేను ఒకడు అట్ట వెక్కినాడు ఒకటి తలుపుతుందిరా ఈడు కావులున్నోడు కట్టుకుందిరా ముగ్గురు 3 తాళ్ళు దానుకున్నారు పెళ్ళని ఏమి తిడతాడంట మొగుడు వచ్చి పంపుకు వాకిలేకన్నా వచ్చినావు యా నా కొడుకు ఏమి తెంపుకోని వాయిను దొంగలు అట్లని చెప్పినేసి పెళ్ళని మొగుడు తిట్టే పెళ్ళం ఏమంటదంట తెలిసిన అంతా పైనుండేవాడే పైనుండేవాడు అంటే అట్టంలో ఉండాలి వాయిని కాదు పైనుండేవాడు అంటే పైనుండేవాడు అంటే ఈయన అట్ట ఎక్కేసినాడు చూడు వాడికి డౌట్ వచ్చేసింది వీళ్ళని మొన్న కట్టుకుందులో ఉండే నా కొడుకున్నా తలుపుతందులో ఉండేవాడు ఉన్నాడు నన్ను ఎప్పుడు కట్టుకునేసింది అని చెప్పి కట్టుకున్నప్పుడు ఈ ఆటోలో ఉండేవాడు ఏం చేసినాడు ఏమన్నా తెట్నో ఈ ఉండేది అంత పైన ఉండేవాడే అనేది వీడి పైన కోపం వచ్చేసిన పైనుండేవాడు అమ్మ కట్టుకుందులో ఉండే నా కొడుకు చూడు తలుపుతందులో ఉండే నా కొడుకు చూడు నన్ను పైనుండేవాడే నమ్మ నన్నే చూపిస్తావే అట్లా చెప్పిన వాడు వచ్చిందిన వీళ్ళిద్దరిని ఇక్కడ పట్టించేసి అట్లా ముగ్గురు దొరికిపోయారంట అట్లా ఈ రేత్రి ఏమి జరిగినా అంత పైనుండేవాడే పైన వచ్చేది ఏటికి వస్తారు వాళ్ళు వస్తారా మనమే పొద్దున్నవి సరే అన్నగారు ఏం చెప్పారు ఆలస్యం చేయకుండా మాట్లాడి తర్వాత మళ్ళీ